సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులకు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో ఇటు తెలుగు తమ్ముళ్ల విభేదాలు బట్టబయలయ్యాయి. బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో జరిగిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ ద్విసభ్య కమిటీ మధ్య ఇటు వర్గ విభేదాలు బట్టబయలయ్యాయని చెప్పాలి. వేడుకలకు ఎమ్మెల్యే వర్గాన్ని మాత్రమే ఆహ్వానించి ద్విసభ్య కమిటీకి చెందిన నేతలను పక్కన పెట్టడమే వివాదానికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ద్విసభ్య కమిటీ వర్గం. ఎమ్మెల్యేకు కూడా వ్యతిరేకంగా నినాదాలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయలేని ఎమ్మెల్యే అంటూ ద్విసభ్య కమిటీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను కూడా చిదరగొట్టిన వైనం తెలుస్తోంది. మరొక్కసారి ఇటు ఎమ్మెల్యే వర్సెస్ ద్విసభ్య కమిటీ వర్గ విభేదాలు బట్టబయలయ్యాయని చెప్పాలి. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. చెప్పండి రసూల్, ఇటు చూస్తే మన సింగనమల ఎమ్మెల్యే ఇటు శ్రావణి వర్గీయులకైతే ఒక చేదు అనుభవం ఎదురైందనే చెప్పాలి. పూర్తి వివరాలేంటి? అమూల్య, అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మరోసారి విభేదాలు బట్టబయలయ్యాయి. ప్రధానంగా ఇందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భము వేదికగా మారింది. ప్రధానంగా బుక్కరాయ సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఒక్కసారిగా విభేదాలు మగ్గుమన్నాయి. మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో శ్రావణి వర్గం, అదేవిధంగానే మరో ముంటిమడుగు కేశవరెడ్డి, అదేవిధంగానే రామలింగారెడ్డి, ఇలా ఈ మధ్య వర్గ విభేదాలు మగ్గుమంటూనే ఉన్నాయి. దీంతో అక్కడ మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే బండారు శ్రావణికి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఆమె ఎన్నికైనప్పటికీ అక్కడ ద్విసభ్య కమిటీకి సంబంధించినటువంటి వర్గం అక్కడ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మరోమారు అక్కడ వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. నారా లోకేష్ రోజు సందర్భంగా ద్విసభ్య కమిటీకి సంబంధించినటువంటి అక్కడ తెలుగుదేశం పార్టీ ద్విసభ్య కమిటీకి సంబంధించినటువంటి వారి యొక్క అనుచరులు, అనుయాయులు, అదేవిధంగానే ఎమ్మెల్యే బండారు శ్రావణికి సంబంధించినటువంటి అభిమానులు, అనుయాయులు కూడా అక్కడ పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేశారు. ఇలా వేరువేరుగా నారా లోకేష్ సంబంధించినటువంటి బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అక్కడంతా రంగం సిద్ధం చేశారు. ఈ సందర్భంగానే వేడుకలు నిర్వహించుకునేందుకు బండారు శ్రావణి వర్గము, అదే విధంగానే ద్విసభ్య కమిటీకి సంబంధించిన వర్గము వేరువేరుగా వచ్చాయి. అయితే ఆ రెండు కార్యక్రమాలు సమీపంలోనే నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇరు వర్గాలు కూడా అక్కడ ఒకరికొకరు అక్కడికి చేరుకునేటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఒకరికొకరు ఈలలు కేకలు వేసుకోవడం, అదే విధంగానే ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను తీసి వాటిని పెద్ద ఎత్తున శబ్దాలతో అక్కడ వాహనాలు నడపడం, ఇలాంటి సంఘటనలు చోటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బండారు శ్రావణి వర్గము, అదే విధంగానే ద్విసభ్య కమిటీకి సంబంధించినటువంటి వర్గీయులు ఒకరికొకరు తారసపడి ఒకరికొకరు సవాల్ అనేటువంటి విధంగా కేకలు ఇళ్లలో వేస్తూ ఒకరికొకరు రెచ్చగొట్టుకునేటువంటి విధంగా వివరించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కలవన్నాయి. అంతేకాకుండా బండారు శ్రావణి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ద్విసభ్య కమిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతుదారులు, అనుచరులు వాళ్ళందరూ కూడా ఒకసారిగా వీళ్ళలు కేకలు వేస్తూ బండారు శ్రావణి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు. ఇంకొక వైపు నుంచి చూసుకుంటే ఇటు ద్విసభ్య కమిటీ వర్గీయులు ఎవరైతే ఉంటారో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేని ఎమ్మెల్యే అంటూ ఇటు ఎమ్మెల్యే పైన నినాదాలు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? ఎస్ అమూల్య, అక్కడ నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి. అక్కడ బండారు శ్రావణశ్రీ పూర్తిగా నాయకులని, అదే విధంగానే కార్యకర్తలను నిర్లక్ష్యం చేసుకుంది అనేటువంటి విధంగా అనేక సందర్భాల్లో ఆరోపణలు వ్యక్తమై ఈ ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా చేరినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అక్కడ బండారు శ్రావణశ్రీ ఎమ్మెల్యేగా ఉండగా మరోవైపు ముంటిమడుగు కేశవరెడ్డి, రామలింగారెడ్డి, అదే విధంగానే ఆలం నరసానాయుడుకు సంబంధించినటువంటి గ్రూప్ ఒకటిగా అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ముంటిమడుగు కేశవరెడ్డికి డీజీసీ చైర్మన్ గా ఇచ్చిన తర్వాత వారందరూ కూడా కొంత కామ్గానే ఉంటున్నారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీలో అంతా సవ్యంగా ఉంది అనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ అయితే అంతర్గత విభేదాలు మాత్రం ఎప్పుడూ అక్కడ బగ్గుమంటూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే నారా లోకేష్ బర్త్డే సందర్భంగా జరిగినటువంటి
వివాదం ఇది. దీంతో ఎప్పుడు అక్కడ బండారు శ్రావణికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటి అది మాత్రం ద్విసభ్య కమిటీకి సంబంధించినటువంటి సభ్యుల్లో మాత్రం అక్కడ గుడి కట్టుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ తరచూ ఈ విభేదాలు, విమర్శలు, అదేవిధంగా ఘర్షణలు పట్టబయలవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే మరోమారు నారా లోకేష్ బర్త్డే సందర్భంగా ఈ విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. అదేవిధంగానే ఒకరికొకరు అక్కడ ఆధిపత్య ధోరణిలో అక్కడ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్న కొంతమందికి పదవులు వచ్చినప్పటికీ వర్గ విభేదాలు మాత్రం అక్కడ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అమూల్య. మరి ఇప్పుడు ఈ అంశం పైన ఇటు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి స్పందించారా? అయితే బండారు శ్రావణి ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొద్ది రోజులు పూర్తి స్థాయిలో ద్విసభ్య కమిటీ ఆమె వ్యవహారాలను తప్పుపడుతూ వచ్చింది. అదేవిధంగానే పలు సందర్భాల్లో అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోయినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల క్రమంలో కొంత సద్దుమునిగినట్టు కనిపిస్తున్నప్పటికీ, ఎందుకంటే ముంటిమడుగు కేశవరెడ్డి కూడా నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి నాయకుడుగా ఉన్నాడు. తనకంటూ ఒక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులతో ఒక వర్గంగా అక్కడ నడుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తన ముంటిమడుగు కేశవరెడ్డికి ఏడీసీసీ చైర్మన్ గా అక్కడ పదవి వచ్చిన తర్వాత కొంత వర్గ విభేదాలు మాత్రం అక్కడ సద్దుమునిగినట్టు ఉన్నటువంటి పరిస్థితి అమూల్య. రైట్, థ్యాంక్ యూ రసూల్. చూసుకుంటే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులకు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలో ఇటు తెలుగు తమిళ విభేదాలు బట్టబయలయ్యాయి. బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో జరిగిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ ద్విసభ్య కమిటీ మధ్య వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. వేడుకలకు ఎమ్మెల్యే వర్గాన్ని మాత్రమే ఆహ్వానించి ద్విసభ్య కమిటీకి చెందిన నేతలను పక్కన పెట్టడమే వివాదానికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ద్విసభ్య కమిటీ వర్గం. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు కూడా తెలుపుతున్నారు. పార్టీ కోసం ఇటు కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయలేని ఎమ్మెల్యే అంటూ ద్విసభ్య కమిటీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఇటు ఇరు వర్గాలను కూడా చిదరగొట్టిన వైనం చూడొచ్చు. మరొక్కసారి ఇటు ఎమ్మెల్యే వర్సెస్ ద్విసభ్య కమిటీ వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయనే చెప్పాలి.